అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్కు ప్రముఖ ఆధ్యాత్మిక, వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితులైన శ్రీ వైవిఎస్ఎస్ గిరిరావు గారు విచ్చేసి ఉన్నారు. నమస్కారం గిరిగారు. నమస్తే మేడం. రాబోయే ఆగస్టు మాసంలో మీనరాశి వారికి ఎటువంటి రాశి ఫలితాలు కలగబోతున్నాయి? వారికి విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ, ఆరోగ్య రీత్యా కానీ ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి? కొత్తగా పెళ్ళైన వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రాబోయే శ్రావణ మాసంలో ఆడవారు ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి? ఇవన్నీ తెలియజేస్తారా గురువుగారు? తప్పనిసరిగా చెప్పుకుందామమ్మా. అందరికీ శుభాభినందనలు. మీనరాశి వారికి ప్రేమపూర్వక అభినందనలు. రాసుల్లో మీరు చివరి రాశానండి, కానీ మీ లక్షణాలు చాలా ఎప్పుడూ ముందుంటాయి. ఆగస్టు నెలలోకి అడుగు పెట్టేశాము. ముందుగా మీనరాశి వారికి సహజ లక్షణాలు ఒక్కసారి చూస్తే, మీనరాశి అంటేనే జలరాశి. మీనరాశిలో పుట్టిన చాలామందికి సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. సముద్రం ఎంత లోతుగా ఉంటుందో మీ ఆలోచనలు కూడా అంతే లోతుగా ఉంటాయి. లోతైన మనుషులు మీరు. ఎంతో సృజనాత్మక, ఇతరులపై ప్రేమ, కరుణ కలిగి ఉంటారు. మీరు ఊహాలోకంలో విహరించడానికి ఇష్టపడతారు. అలానే మీరు ఆచరణాత్మకంగా లేనివారని కాదు. చాలా సందర్భాల్లో మీరు లోకజ్ఞానం ఉన్నవారే. మనుషుల మనసులను ఇట్టే పసిగట్టగలుగుతారు. అదే మీకున్న గొప్ప లక్షణం. అయితే ఒక్కోసారి అనవసరం విషయాలు ఎక్కువగా కంగారు పడటం, భావోద్వేగాలకు ఎమోషనల్ అయిపోవటం మీకున్న చిన్న బలహీనత. అచంచలమైన నమ్మకం ఉంటుంది. మిమ్మల్ని ఎప్పుడూ అదే కాపాడుతుంది. ఇతరుల పట్ల చాలా కరుణతో ఉంటారు. ఎదుటివారి కష్టాన్ని సులభంగా అర్థం చేసుకునే మనస్తత్వం మీకే ఉంటుంది. సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. ఒక్కోసారి అదే ఇబ్బంది పెడుతుంది. ఈ చిత్రలేఖనము, సాహిత్యము, సంగీతము, ఊహాశక్తి రిలేటెడ్గా ఉన్నవన్నీ కూడా అలా ఫింగర్ టిప్స్ మీద చేసేస్తారు. మీరు ఇంట్యూషన్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి ఇలా జరగబోతోందని ఊహించి చెప్పగలిగిన శక్తి మీకు ఉంటుంది. పరిస్థితులకు తగ్గట్టుగా తనను తాను మార్చుకోవడంలో మీరు దిట్ట. అందరితో కలిసి మెలిసిపోగలిగిన మచ్చ నడక మీది. వాస్తవానికి దూరంగా ఉండరు. కొన్నిసార్లు మీరు ప్రపంచం ఎదుర్కోవటానికి బదులుగా తమ సొంత ఊహల్లో ఉండటం ఇష్టపడతారు. చిన్న విషయాలు కూడా ఎక్కువగా బాధపడటం, సున్నితమైన మనస్తత్వం, అంటే కొంచెం సెన్సిటివ్గా ఉంటాం, ఒక రకమైన ఇబ్బందికరం మీతో. మీరు దేనికైనా నిర్ణయించుకోవడానికి సమయం పడుతుంది. ఇతరుల ప్రభావానికి లొంగిపోతారు. అంటే కొంచెం మిమ్మల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయొచ్చు అనమాట. అంటే వాళ్ళ ప్రేమ కోసము, వాళ్ళ ఆత్మీయత కోసము, వాళ్ళ అభిమానం కోసము మిమ్మల్ని మీరు కొంచెం బాధ పెట్టుకుంటారు. అది తగ్గించుకోవాలి మీరు. ఈ ఆగస్టు మాసంలో గ్రహగతులు గమనిస్తే మనం మీనరాశి వారికి రాహు మీ రాశికి ద్వాదశ స్థానంలో ఉంటును మొదటి భావంలో ఉండటం వల్ల మీరు కొంచెం ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం ఉంది. కుజుడు 4వ స్థానంలో, శుక్రుడు 7వ స్థానంలో, కేతు 8వ స్థానంలో ఉండి, బృహస్పతి 5వ స్థానంలో ఉండి కొంత ఊరట కలిగిస్తారు. అలాగే గ్రహ స్థితిగతులు చెబుతున్నది ఒకటే, ఈ నెలలో మీరు ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ముఖ్యంగా కెరీర్ అంటే ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించండి. కుజుడు 4వ స్థానంలో ఉండి 7 మరియు 10వ స్థానాలపై దృష్టి పెడుతున్నాడు. దీనివల్ల ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. పై అధికారుల దగ్గర పనితీరు నిరూపించుకోవడానికి సాధన కష్టం ఎక్కువ పడాల్సి వస్తుంది. ఆ సమయంలో మీరు మాట్లాడే మాటల్లో చాలా స్పష్టత ఉండాలి. ఆవేశంలో ఎవరిని ఏమీ అనొద్దు. ముఖ్యంగా పని ప్రదేశంలో ఎవరిని అన్నారన్న కఠినమైన మాటలు వాడితే అది మీకే నష్టం కలిగిస్తుంది. మీ పని మీద దృష్టి పెట్టండి. నెల చివరిలో ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది. మీ పని చూసి మీ పై అధికారులు మెచ్చుకునే రోజు దగ్గరలోనే ఉన్నాయి. ఇక వ్యాపారం చేసేవారికి నెలలో మంచి అవకాశాలు ఉన్నాయి. వ్యాపార భాగస్వాములతో మాత్రం జాగ్రత్త, పార్ట్నర్స్తో. కార్యాలయంలో అయితే మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగులతో సత్సంబంధాలు పెరుగుతాయి. సహనము వహించడం చాలా, అంటే కొంచెం ఓర్పు వహించండి. ఇక ఆర్థిక విషయం చూస్తే నెల మీకు ఒకవైపు లాభాలు, మరోవైపు ఖర్చులు ఒకే విధంగా ఉన్నాయి. రాహు 12వ ఇంట్లో వ్యయంలో ఉండటం వల్ల ఖర్చులు అదుపు ఉండవు. మీరు అనవసరమైన వాటికి డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఉన్నది.
ఆందోళన చెందాలని పనేం లేదు. ఎందుకంటే కుజుడు సూర్యుడు బృహస్పతి గ్రహాల అనుకూలత వల్ల ధనలాభం పెరుగుతోంది. అదే స్థాయిలో ఒక మాటలో చెప్పాలంటే మీ చేతిలో డబ్బులు వస్తూనే ఉంటాయి, కాకపోతే అవి చేతిలో నిలబడవు. మీరు ఏదైనా భూమి కొందామనుకున్నా, వాహనం మారాలనుకున్నా ఈ నెలలో సాధ్యపడే అవకాశం అయితే ఉంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన షేర్లలోనే పెట్టండి. కొత్త పెట్టుబడులు పెట్టే విషయంలో ఈ నెల ద్వితీయార్థంలో ప్రయత్నించడం అనుకూలంగా ఉంది. భాగస్వామ్య వ్యాపారంలో పారదర్శకత పాటించండి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా భవిష్యత్తులో కొంత పొదుపు చేసుకోండి. పెద్ద మొత్తంలో అప్పు ఇచ్చేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించండి అప్పు ఇచ్చేటప్పుడు. ఇక ప్రేమ, పెళ్ళి మరియు కుటుంబ వ్యవహారాలు వీటన్నిటిలో కూడా కొంచెం ఖర్చులు పెడతారు. మీకు ఒక ఎమోషనల్ జర్నీ ఉంటుంది. ఇక ప్రేమలో ఉన్న వారికి నెల ప్రారంభంలో బుధుడి ప్రభావం వల్ల మాట్లాడుకోవడం చాలా టాపిక్స్ ఉంటాయి. వాట్సాప్ చాటింగ్లు, ఫోన్ కాల్స్లో బిజీ ఉంటారు. కుజుడు ప్రభావం వల్ల మీ మధ్య చిన్న చిన్న విషయాలకే ఈగో క్లాషెస్ వస్తాయి. అలాగే నోటిని కొంచెం కంట్రోల్ పెట్టుకోండి. ఎందుకంటే కోపం వస్తే ఒక 10 సెకండ్లు గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలేస్తే సరిపోతుంది. ఎందుకంటే చెప్తున్నానంటే 22వ తేదీ తర్వాత పరిస్థితులు అద్భుతంగా మారుతాయి. అప్పటిదాకా ఓపిక పట్టండి. మీ ప్రేమ వ్యవహారాల్లో ఇంట్లో చెప్పడానికి, పెళ్లిదాకా తీసుకువెళ్ళడానికి అది బెస్ట్ టైం. అవి పూర్తిగా తీరుతాయి. అంతేకాకుండా అందరితో కలిసి మీ కుటుంబంతో ఎంతో సంతోషకరమైన శుభకార్యాలు జరిపే అవకాశం ఉంది. మీ తెలివితేటలతో మీరు తీసుకునే నిర్ణయాల పట్ల సంఘంలో మీకు చాలా మంచి కీర్తి ప్రతిష్టలు, మీరు చేసే ప్రతి వ్యవహారంలోనూ జయములు కలుగుతాయి. మీ తోబుట్టువులతో, అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళు, మీ బంధువులు ప్రేమపూర్వకంగా ఉంటుంది. మీ నాన్నగారికి ఉన్న పాత సమస్యలు నిదానంగా తొలగిపోతాయి. ఇక మీ హెల్త్ విషయానికి వచ్చారనుకోండి, ఈ నెల ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వీల్లేదు. ఎందుకంటే గ్రహస్థితులు మీ ఫిజికల్ ఫిట్నెస్ని కొంచెం టెస్ట్ పెడుతున్నాయి. అంటే వేడి చేయటం, గ్యాస్ట్రిక్, అజీర్ణం చేయటము ఇవి. అందుకని ఈ పిజ్జాలు, బర్గర్లు, ఫాస్ట్ ఫుడ్స్ పూర్తిగా అవాయిడ్ చేయండి. కారాలు, మసాలాలు కాస్త సమీకృతం అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి. టైమ్లీ మీల్స్ అంటే సమయపాలన చేయండి. ఆహారం విషయంలో లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి. హెల్త్ బాగుంటుంది దానివల్ల. నెల 2వ సగంలో మీ ఆరోగ్య పరిస్థితుల్లో మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అప్పటిదాకా జాగ్రత్తగా ఉండాలి. మీ పాత రోగాల నుంచి కొత్త నెమ్మదిగా కోలుకోవడానికి అవకాశాలు కూడా దొరుకుతాయి. నెల మొత్తం ఫిట్నెస్ మీద చక్కగా వాకింగ్ చేయండి, యోగా చేయండి, మీ దృష్టి పెట్టండి. చక్కగా మంచి ఈ ఆయుర్వేదిక్ రెమెడీస్ చూడండి. దానివల్ల హెల్త్ డెవలప్ అవుతుంది. ఆటంకాలు తొలగడానికి సంకష్టమోచన గణపతి స్తోత్రం చేసుకోండి. మీ ఆర్థిక సమస్యలు తుడిచిపెట్టుకోవడానికి శుక్రవారం నాడు బయటికి వెళ్ళేటప్పుడు కాస్త అమ్మవారికి సాయం సంధ్యలో దీపారాధన చేసి పూలు కొని ఏ రోజుకి ఆ రోజు అలంకరించండి, లేకపోతే కోసుకొచ్చి అలంకరించండి. కనుక ఏంటంటే ఈ నెల మీకు ఎన్నో అద్భుతమైన విజయాలు, ఆనందాలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. రాశులలో చివరి రాశి అయినటువంటి మీనరాశి వారి ఫలితాల గురించి చాలా అద్భుతంగా, చాలా తక్కువ సమయంలో ఎంతో వివరణాత్మకంగా వివరించారు గురువుగారు. మీకు ప్రత్యేక ధన్యవాదములు. చాలా సంతోషం అమ్మా.